వాట్ ఈజ్ ఇగ్నిషన్ టెంపరేచర్? జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ద మినిమమ్ టెంపరేచర్ at which substance can catch fire and sustain combustion is called ignition temperature. ఏదైనా ఒక పదార్థము మంటను అందుకోవడానికి, దహనాన్ని నిలుపుదల చేయడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత అంటారు. బర్నింగ్ ఎ పేపర్ విత్ సన్ రేస్. ఎయిమ్ టు డెమాన్స్ట్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ ignition temperature and how a combustible substance can catch fire when heated. మెటీరియల్స్ రిక్వైర్డ్ కావలసిన పరికరాలు: మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ భూతద్దము, పేపర్ కాగితము, సన్లైట్ సూర్యకాంతి, మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల, మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె, స్టోన్స్ రాళ్ళు, వుడ్ కలప, కిరోసిను, కోల్ నేలబొగ్గు. ప్రొసీజర్ పద్ధతి: ఫోకస్ సన్లైట్ ఆన్ పేపర్ యూజింగ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. భూతద్దాన్ని ఉపయోగించి సూర్యకాంతి కిరణాలు కాగితంపై ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేటట్లు చేయాలి. కొంత సమయం తర్వాత ఆ స్పాట్ని టచ్ చేసి నీ యొక్క అనుభవాన్ని తెలియచేయాలి. 2 రాళ్లను ఒకదానితో మరొకటి రాపాడించి నిప్పురావను సృష్టించాలి. వెంటనే ఆ రాయిని తాకి చూడము. రీకాల్ ఎక్స్పీరియన్సెస్ విత్ మ్యాచ్ స్టిక్, వుడ్ అండ్ కోల్. అబ్జర్వేషన్స్ పరిశీలనలో: మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఒక ద్వికుంభాకార కటకంగా పనిచేయడం వలన సూర్యుని నుంచి వచ్చే కిరణాలు సమాంతరంగా కటకంపై పడి అవి వక్రీభవనం చెందాక ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. అందువలన కాగితం మంటను అందుకుంటుంది. రాయిని రాయితో రాపాడించడం వలన ఉష్ణం మరియు నిప్పురవ్వలు వస్తాయి. అగ్గిపుల్లను అగ్గిపెట్టి పక్క భాగంతో రుద్దినప్పుడు అగ్గిపుల్ల వెలుగుతుంది. కలప మరియు నేల బొగ్గును నేరుగా అగ్గిపుల్లతో వెలిగించలేము, కానీ కాగితం మరియు కిరోసిన్ ఉపయోగించి సులభంగా వెలిగించవచ్చు. దీనికి కారణం కలప మరియు నేల బొగ్గుల జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువ, కాగితం మరియు కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. కన్క్లూజన్ నిర్ధారణ: ఒక దహనశీల పదార్థాన్ని దాని జ్వలన ఉష్ణోగ్రత వరకు వేడి చేసినప్పుడు మాత్రమే అది మంటను అందుకుంటుంది. ఈ జ్వలన ఉష్ణోగ్రత ఒక్కో పదార్థానికి ఒక్కోలా ఉంటుంది. డు మ్యాచ్ స్టిక్ బర్న్ బై ఇట్ సెల్ఫ్? అగ్గిపుల్ల దానికదే వెలుగుతుందా? నో. అగ్గిపుల్ల మండాలంటే మనం ఘర్షణ మరియు ఉష్ణం వంటి ఎక్స్టర్నల్ సోర్స్ని ఇవ్వాలి. వై డు యూ రబ్ ద మ్యాచ్ స్టిక్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది మ్యాచ్ బాక్స్? అలా చేయడం వలన ఉష్ణం మరియు ఘర్షణ ఉత్పత్తి అయ్యి అగ్గిపుల్ల తలలో ఉండే ఎర్ర భాస్వరము మంటను అందుకునేలా చేస్తుంది. కెన్ యూ బర్న్ పీస్ ఆఫ్ వుడ్ బై బ్రింగింగ్ ఇట్ క్లోజ్ టు లైట్ అండ్ మ్యాచ్ స్టిక్? వెలుగుతున్న అగ్గిపుల్ల దగ్గరకు తీసుకువచ్చి చెక్కను మండించగలవా? నో. బికాజ్ వుడ్ రిక్వైర్డ్ హై ignition temperature to catch fire. Why do we use paper or kerosene oil to start fire in wood or coal? Because at first paper or kerosene catch fire as they are having low ignition temperature and then help to raise the ignition temperature of wood. Aim to understand concept of ignition temperature and its relation to burning. జ్వలన ఉష్ణోగ్రతను అవగాహన చేసుకోవడానికి చిన్న యాక్టివిటీ చేద్దాం పిల్లలు. దీనికి కావలసిన పరికరాలు: 2 చిన్న పేపర్ కప్పులు, నీరు, కొవ్వొత్తి, 2 త్రిపాది స్టాండ్లు, మ్యాచ్ బాక్స్. ప్రొసీజర్ పద్ధతి: ఒక పేపర్ కప్పును ఖాళీగా ఉంచి రెండవ పేపర్ కప్పులో నీటిని పొయ్యాలి. 2 పేపర్ కప్పులను 2 వేరువేరు త్రిపాదులపై ఉంచాలి. ఇప్పుడు కొవ్వొత్తులను మండించి వాటి కింద ఉంచాలి. పరిశీలనలను నమోదు చేయాలి. ఏ పేపర్ కప్పు త్వరగా మండుతుంది? పరిశీలనలు: నీరు లేని పేపర్ కప్పు త్వరగా మండుతుంది. రెండవ పేపర్ కప్పులో నీరు దానిని మండకుండా కొంత సమయం నివారిస్తుంది. రెండవ పేపర్ కప్పులో నీరు పూర్తిగా ఆవిరైన తర్వాత రెండవ పేపర్ కప్పు మండుతుంది. నిర్ధారణ: ఏదైనా ఒక పదార్థము మంటను అందుకోవడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతను
ఇగ్నిషన్ టెంపరేచర్ లేదా జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఈ ప్రయోగంలో నీరు ఉండడం వలన అది కాగితం జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోకుండా అడ్డుకోవడం జరిగింది. జాగ్రత్తలు: కొవ్వొత్తిని అగ్గిపెట్టెను జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ప్రయోగం దగ్గరలో నిప్పునార్పు యంత్రాన్ని ఉపయోగించుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉన్న ప్రదేశంలో ఈ ప్రయోగం నిర్వహించాలి.